నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ దేవురపల్లి బాలచందర్ శర్మ గారు. వారితో మాట్లాడి ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఈ ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు చేయాల్సిన పరిహారాలేంటి? ఏ దేవుణ్ణి ఆరాధించాలి? తెలియజేయండి గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారు అత్యంత కఠినమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు. వృశ్చికము అంటే మనకి సాధారణంగా ఏంటంటే అధికమైనటువంటి వేడిలో ఎడారిలో కూడా సంచరిస్తుంది. దానికి నీరు లేకున్నా సంచరిస్తుంది. అది గివప్ అనేటువంటిది ఇవ్వదన్నమాట. వీరి స్వభావం కూడా అలాగే ఉంటుంది. ఈ మాసమునందు కూడా విద్యార్థులు ఈ పరమైనటువంటి స్వభావంతోనే, అంటే మార్క్స్ ఇంటర్నల్లో తక్కువ వచ్చి యాన్యువల్ ఎగ్జామ్స్లో లేదా ఫైనల్ ఎగ్జామ్స్లో బాగా మార్కులు సాధించిన వాళ్ళు అధికంగా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే సాధారణంగా వాళ్ళ యొక్క స్వభావం అలాంటిది. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటూ ఉంటారో వీరు అలంకారప్రాయం ఎక్కువగా ఉంటారు వృశ్చిక రాశి వారికి సంబంధించి. కాబట్టి వీరు అనుకున్నటువంటి గొలుసులు కానీ, ఆభరణాలు కానీ, లేదంటే చీరలు కానీ, వస్తువుల కంటే కూడా ఈ అలంకారానికి సంబంధించినవి అధికంగా కొనుగోలు చేయడము, ఆనందకరంగా ఉండడం కూడా ఈ మాసంలో ఉంది. ప్రథమార్థము ద్వితీయార్థము ఆనందకరంగానే ఉంది. చిన్న చిన్న అంటే కేవలం ఒక మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, ఈ 2 వారాల్లో అధికంగా ఏమైనా సరే కాస్త లోగా ఉంటారు. కానీ మిగిలిన సందర్భాల్లో వీళ్ళు చాలా ఆనందంగా ఉండేటువంటి అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు పరస్పరము వారి యొక్క తోటి ఉద్యోగస్తులతోని షేర్ చేసుకునేటువంటి విషయాలు కానీ, చెప్పేటువంటి మాటలు కానీ, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మాట పెరిగి మన పై అధికారుల గురించి వెనకాల మాట్లాడుకునే మాటలు తయారవుతాయి. ఈ విషయం మన పై అధికారులకు తెలిస్తే ఏమవుతుంది? ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగంలో ప్రాబ్లం, అంటే వర్క్ పరంగా మంచి పని చేసే వాళ్ళు కూడా నోటి వల్ల ఒక మాట మాట్లాడడం వల్ల పలానా వాడు మీ గురించి ఇలా మాట్లాడాడు సార్ అని చెబితే ఉద్యోగం ఉంటుందా? లేదా కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతారు. మంచి చేసినా ఇంకా సాటిస్ఫై లేదని వారిని ప్రెషర్ పెడుతూ ఉంటారు. కాబట్టి కొంచెం అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా మాట్లాడకుండా ఉండడం చాలా ఉత్తమం. ఇక ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారానికి సంబంధించి ఒక చోట నష్టం వచ్చినా ఇంకో చోట లాభం వస్తుంది. చూసుకున్నట్టయితే కొన్ని పదార్థాలు ఖరాబ్ అయిపోతాయి, కొన్ని ఎక్స్పైర్ అయిపోతాయి. కొన్ని ఎలా అంటే కాంట్రాక్ట్లు కూడా తీసుకున్న వాళ్ళు ఆ కాంట్రాక్ట్ తీసుకున్న సమయం దగ్గరకు వస్తుంది, ఇంకా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. కానీ ఒక దగ్గర నుంచి పోయినా ఇంకో దగ్గర నుంచి మళ్ళీ దాన్ని రాబట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు. అంటే పోయేది ఎలాగో పోతుంది, కొత్తగా ఎలా సంపాదించాలి అనేటువంటి ధోరణి లక్షణం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండాలి. అలాగే వీరి యొక్క ట్రాన్సాక్షన్స్ విషయంలో, లావాదేవీల విషయంలో కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తే చెప్పకూడని వాళ్ళకు ఓటీపీలు చెప్పడం, ఇలాంటివి చెప్పి నష్టపోతూ ఉన్నారు. అలా మీకు కూడా ఈ తరహాలో ఏమైనా కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్ చేసి సార్ మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీకు పంట డబ్బులు పడ్డాయి కానీ మధ్యలో స్ట్రక్ అయినాయి, మీ ఓటీపీ చెప్పండి అని చెప్తే నష్టపోయే అవకాశం ఉంది. ఆ పరంగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలా ఏదైనా పొరపాటు జరిగితే సంపాదించిందంతా బూడిదలో పోసిన పన్నీరు ఈ పరంగా అవుతుంది. లేదా డబ్బులు దాచేటప్పుడు కూడా, క్యాష్ తీసుకొచ్చేటప్పుడు కూడా కాస్త ఎవరైనా మనిషిని ఎక్స్ట్రా పెట్టుకొని ఒకే తరహా పర్సులు 2 పెట్టుకోవడము, ఇంకో చోట ఇంకో పర్సు పెట్టడము, లేదా లోపల ఎక్కడో దాయడం లాంటివి చేయాలి తప్ప ఉట్టిగా చేతిలో పట్టుకొని రావడం వల్ల కూడా ధనం పోయేటువంటి అవకాశం ఉంది. అలాగే వృద్ధులు ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర లేరో వారిని కూడా రోజువారీ ఏదైనా సహాయం చేయడానికి, భోజనం తీయడానికో, వస్తువులు తీయడానికో ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తే వాడు ఆ డబ్బులకు ఎక్స్ట్రా ఇంకొంచెం డబ్బులు తీసేసుకోవడం కానీ, లేకుంటే ఇంట్లో ఉన్న వస్తువులు పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త మనీ విషయంలో ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకుంటూ ఉన్నారో వారు సజావుగా ప్రయాణం అంతా సాగుతుంది. కానీ వీరు ముఖ్యమైనటువంటి సర్టిఫికెట్లు మిస్ అవ్వడం కానీ, ముఖ్యంగా పేపర్స్ మిస్ అవ్వడం అధికంగా ఈ రాశి వారికి జరిగేటువంటి అవకాశం ఉంది. లేదా ప్రయాణం జరిగే అప్పుడు ఏదైనా బ్యాగ్ మిస్ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి.
మనకేంటంటే అంతా కొత్తగా ఉన్నా మన శరీరంలోతో పాటు మనం క్యారీ చేసే డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడం మంచిది. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారో వారికి ఫైనల్ హియరింగ్కి రావడము, వారు అనుకున్న విధంగా అవన్నీ కూడా డిస్ప్యూట్స్ అన్నీ కూడా పోవడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశము ఈ రాశి వారికి అధికంగా ఈ మాసంలో కనిపిస్తుంది. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ రాశి వారికే కాకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వారు కానీ, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా విద్యార్థులు కానీ, అలాగే ఎవరైతే ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తల్లిదండ్రుల దగ్గర విడిచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు, అలాగే ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కానీ, వీరందరికీ సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని చదవడం వినడం చాలా చాలా మంచిది. అలాగే గృహిణుల విషయానికి వస్తే వీరు వీలైనంత వరకు దుర్గా కవచము అని ఉంటుందండి. ఈ దుర్గా కవచము రోజు సాయంత్రం పూట ఇంత గౌరమ్మను తయారు చేసుకొని, ఒకే గౌరమ్మ వారానికి ఒకసారి కూడా మార్చవచ్చు. అమ్మవారి పైన కుంకుమార్చన చేయడం మంచిది. ఫిబ్రవరి మాసంలో మనకి శ్యామలాదేవి యొక్క నవరాత్రులు కూడా జరుగుతాయి కాబట్టి ఇంకా వీలైతే మీకు కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమ తీసుకొని వచ్చి ఆ కుబేర కుంకుమతో కనుక మీరు ఆ యొక్క కుంకుమార్చన చేయడం వల్ల చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలా మీ పిల్లలతో పాటు మీరు కూడా దీపారాధన చేయడం చాలా మంచిది. ఎలాంటి దీపారాధన అంటే, మీరు ఒకవేళ మట్టి దీపంలో కనుక దీపారాధన చేస్తే కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని వచ్చి దాంట్లో విప్ప నూనె, అలాగే అమ్మవారి యొక్క తామర ఒత్తులను ఉంటాయి, ఆ తామర ఒత్తులతో దీపారాధన రోజు సాయంత్రం పూట చేయడం చాలా చాలా విశేష ప్రతిఫలం దక్కుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రము, అలాగే ఇంకా వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర అంటూ ముట్టు మైలా శౌచం ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఆ వ్యాపారం జరిగేటువంటి కౌంటర్ మీద పటిక అని ఉంటుందండి. ఆ పటిక ఎంత పెద్దదైతే అంత పెద్దది తీసుకొని వచ్చి గాజు పాత్రలో ఉప్పు పోసి ఆ పటికను పెట్టండి. దానివల్ల ఎటువంటి నరఘోష నరపీడితములు ఉన్నా పోతుంది. అలాగే విశేషంగా వీరు రోజు సాయంత్ర సమయంలో కనకదార స్తోత్రాన్ని మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర ప్లే చేయడం వల్ల చాలా ప్రశాంతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వీరు దీపారాధన ఏదైనా చేయాలంటే ఆముదము కొబ్బరి నూనెతో కలిపి దీపారాధన చేయడము, రోజు సాయంత్రం సమయంలో దీపారాధన చేయడం మంచిది. అది కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కలిపి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడము, అలాగే వీలైనంత వరకు కూడా నవగ్రహ స్తోత్ర ఆరాధన చేయడం మంచిది. ఈ సినీ రాజకీయ రంగాల వారితో పాటు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో బాగా తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారో, ఎవరైతే డివర్స్ కోసం చూస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారో, విదేశాల్లో ఉద్యోగము అలాగే చదువు కోసం వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మనకి నారసింహస్వామి షోడశ బాహు స్తోత్రము అంటుంది. అలా స్వామివారి యొక్క ఈ యొక్క స్తోత్రాన్ని చదవడము చాలా చాలా మంచిది. ఇది ద్వాదశ బాహు స్తోత్రము లేదా షోడశ బాహు స్తోత్రము అని ఉంటుంది లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి. అది విన్నంత మాత్రం చేత విశేష ప్రతిఫలం దక్కుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రైతులు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మాసం అంతా కూడా విశేషంగా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఎందుకంటే భూమిని నమ్ముకొని మీ యొక్క కులవృత్తిని నమ్ముకొని చేసేటువంటి వారు కాబట్టి రోజు 11 మార్లు ఈ యొక్క మంత్రపఠనం చేయడం వల్ల విశేష విశేష ప్రతిఫలాలు ఈ యొక్క వర్గాల వారందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చెబుతున్నారండి అని చాలామంది అంటూ ఉంటారు. మీ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చెప్పేటువంటి విషయాలు కాదండి, గోచార రీత్యా చెప్పేటువంటి విషయం మాత్రమే. మీ యొక్క జాతకం పూర్తిగా కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మెన్షన్ చేయడం వల్ల డీటెయిల్గా మీ జాతకం తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క అందరూ కూడా చేయవలసినటువంటి మంత్రపఠనం.
ధన్యవాదాలు గురుగారు. వృశ్చిక రాశి గురించి చాలా చక్కగా వివరించినందుకు. ధన్యవాదాలు.